మైవి3 గ్రూప్ సభ్యులందరికీ ఈ వీడియో మన తెలుగు వాళ్ళందరికీ నిన్నటి రోజు మన ఈఓడబ్ల్యూలో ఉన్న కేసుకి నెంబర్ వచ్చింది. నెంబర్ వచ్చిన వలన ఈరోజు అనేది ఈఓడబ్ల్యూలో ఈఓడబ్ల్యూ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అనేది ఈరోజు సార్ కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చిన తర్వాత ఈఓడబ్ల్యూకి వచ్చారు. ఈఓడబ్ల్యూలో విచారణ జరుగుతుంది. విచారణలో నన్ను పూర్తిగా విచారించిన తర్వాతే నాకు బెయిల్ అప్లై చేశారంటే తర్వాత నేను వెళ్ళి నా కంపెనీని రన్నింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏనండి, మన లాయర్ గారు, మన ఎండి సార్ లాయరు దానికి నో అని చెప్పారు. బెయిల్ అడిగారు. అది సార్ ఏమన్నారంటే, ఖచ్చితంగా నన్ను విచారించిన తర్వాతే నా కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకోండి, తెలిసిన తర్వాతే నాకు బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇచ్చిన తర్వాతనే నేను వెళ్ళి నా కంపెనీ అనేది రన్నింగ్ చేసుకుంటాను అనేసి ఈరోజు కోర్టులో జరిగింది. అదే రేపటి రోజు నుంచి ఖచ్చితంగా ఈ వారం ఫుల్లుగా ఈఓడబ్ల్యూలో విచారణ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ వారం ఫుల్లుగా విచారణ అయిన తర్వాతే సార్కి బెయిల్ రావడం జరుగుతుంది. మళ్ళీ నిన్న 12వ తేదీ వస్తుందని ఖచ్చితంగా అనుకున్నారు. అనుకున్నాక సడన్గా ఇలా మారితే 17వ తేదీకి దాకా విచారణ అనేది కొనసాగుతుంది. కొనసాగిన తర్వాతే సారు బెయిల్కి పిటిషన్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈఓడబ్ల్యూ ఓకే అయిన తర్వాతే మనకి పూర్తిగా విచారించిన తర్వాతే మనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాతే మన సార్ బయటకు వస్తారు. అక్కడ ఏం విచారిస్తారంటే మన కంపెనీ గురించి, బాగానండి, మన కంపెనీ గురించి విచారిస్తారు. అక్కడ మన ప్రొడక్ట్ వాల్యూ ఎంత, దానికి ట్యాక్స్ ఎంత, అలాగే ఇన్ని రోజులు జనాలకి ఎలా అమౌంట్లు ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈఓడబ్ల్యూలో అనేది ఖచ్చితంగా విచారిస్తారు. విచారించిన తర్వాతే మనకి సార్కి మన కంపెనీ గురించి పూర్తిగా ఈఓడబ్ల్యూ తెలుసుకున్న తర్వాతనే సార్కి బెయిల్ అనేది మంజూరు అవుతుంది. మంజూరు అయిన తర్వాతే సార్ బయటకు వచ్చినాకనే మన కంపెనీ మళ్ళీ యథావులుగా రన్నింగ్ చేస్తారని కూడా ఈరోజు అప్డేట్ వచ్చింది. బాగా గమనించండి, 5 నెలలు పేమెంట్లు ఆగినాయి కానీ ఎక్కడ కానీ కంపెనీ ఆగలేదు. ఎవరు అమౌంట్లు అనేది వాళ్ళకి వస్తూనే ఉన్నది. ఈ రోజుకి కూడా వస్తుంది. ఈ రోజు కూడా అప్డేట్ పోతుంటే కూడా పొద్దున్నే మెసేజ్ పెట్టడం జరిగింది. అందరూ గమనించ, ఎక్కడ కానీ మన కంపెనీ ఈ 5 నెలలు ప్రతి ఒక్కరికి చిన్న అప్డేట్ వచ్చినా మీకు చెప్తుంది. అమౌంట్లు అయితే ఇస్తూనే ఉన్నది. మన కంపెనీ వెళ్ళిపోయే కంపెనీ అయితే మనకు అమౌంట్లు ప్రతిరోజు ఎలా వస్తాయి, ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి అమౌంట్ పేమెంట్ ఇక్కడ పడుతుంది. చిన్న ప్రాబ్లంల వల్ల ఇలా స్ట్రగుల్ అయింది. పేమెంట్లు ఒకటే స్ట్రగుల్ అయింది. 900 స్టోర్లు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, జూన్ ఆఫీసులు ఉన్నాయి, హబ్బులు ఉన్నాయి, చిన్న ప్రొడక్ట్ 10 బండ్లు ఉన్నాయి, మన చిన్న మినీ వ్యాన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రొడక్ట్ సప్లై చేసేదానికి. అందరూ గమనించండి, ఎవరు మన కంపెనీ మళ్ళీ యథాబుల్గా రన్నింగ్ అవుతుంది. కానీ కొంచెం ఓపిక పట్టాలా, మనం కూడా ఆలోచించాలి. ఆ స్టబుల్ అనేది మన కోసం సార్ ఈరోజు అనేది కోర్టులో ఒక వారం రోజు విచారించండి అనేసి కూడా గట్టిగా కూర్చున్నారు. ఇండియాలోనే ఎక్కడ జరగలేదు ఇలాగా. ఇదే ఫస్ట్ మన మైవి3 కంపెనీ మన ఎండి సార్ గారే నిలబడి సాధించాలా, మనల్ని నమ్ముకొని 6 లక్షల మంది జనాభా ఉన్నారు అని కూడా సారు ఆలోచించి ఒక మంచి నిర్ణయం మీదనే సార్ అక్కడికి వెళ్ళారు. మంచి నిర్ణయమే మనకు వస్తుంది. మనకు మంచి ఆలోచన మనకి కల్పిస్తాడు దేవుడు. ఖచ్చితంగా అందరికీ యథాబుల్గా మళ్ళీ రన్నింగ్ అవుతుంది. ఒక 15 రోజులు వెయిట్ చేయాలి. అందరూ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.